ఓవర్ యాటిట్యూడ్ సార్. ప్రతి విషయానికి రూల్స్ మాట్లాడుతుంది. ఆవిడ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? తెలియదు సార్. ఇంతకు ముందు పనిచేసిన స్టేషన్ లో ఒక అక్యూజ్డ్ కి హెల్ప్ చేసింది. ఓ నాయనో. ఉద్యోగం ఊడాల్సిందే. సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు బుద్ధి ముందు అందరూ బయటికి రండి. ఏం ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సారీ మేడం. క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేయకూడదని తెలీదు? ఎస్ మేడం. సార్ సార్ సో ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? సర్వెంట్ సార్. ఊరికెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చిందట. హంతకుడు బాడీని టబ్ లో పడేసి ట్యాప్ తిప్పి వెళ్ళిపోయాడు. పొద్దున్న సర్వెంట్ వచ్చి క్లోజ్ చేసింది. ఎవిడెన్స్ లేవి దొరకవనిపిస్తోంది సార్. అయితే ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొద్దు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇల్లంతా వెతికాను సార్, ఎక్కడా దొరకలేదు. ఇవి కత్తిపోట్లు కాదమ్మా. ఇంకేదో వెపన్. పాయింట్ ఆఫ్ ఎంట్రీ సార్. మర్డర్ ఈ స్పాట్ లోనే జరుగుండాలి సార్. విక్టిమ్ పేరు ఆకాష్ సార్. అమ్మలేదు, నాన్న అమెరికాలో ఉన్నారు. ఉన్న వర్క్ లోడ్ చాలదన్నట్టు మనకే వచ్చి తగులుకుంటాయి ఇటువంటి కేసులన్నీ. దగ్గరలో మంచి హోటల్ ఉంటే నాకు కాఫీ తెప్పించు. మాలతి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్. ముందు ఈ ఆకాష్ గడి బాబుకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే లోకల్లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారేమో కనుక్కో. నా తమ్ముడే. ఇంట్లో డబ్బు నగలు మిస్ అయ్యాయేమో చూడండి. ఇంట్లో ఎప్పుడు క్యాష్ ఉంచుకుంటాడు, బట్ లాకర్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎలా పోగైంది? నీకెందుకు? డబ్బు అందిందిగా, సూర్యుని వదిలేసే. వ్యాపారం చేసి తెచ్చిన డబ్బులా లేదు, అందుకే అడిగాను. ఒక్క రాత్రిలో 9 లక్షలు నా వల్ల కూడా కాదు. ఏయ్, కాల్దీరా,
నాకెందుకు ఇచ్చావు? ఆ రోజు నేను అబద్ధం చెప్పానని నీకు తెలుసు కదా. అయినా సరే నాకు డబ్బు ఇచ్చావు. ఎందుకని? నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మీరు అలా వెళ్ళిపోయి ఉంటే మిమ్మల్ని మర్చిపోవటం తేలికయ్యేది. నన్ను మర్చిపోవటం మీకు కష్టమయ్యేది. ఆకాష్ కేసులో ఈ ఇన్స్పెక్టర్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓపెన్ గా చెప్పనా మేడం, 3 రోజులుగా చక్కర్లు కొట్టి చివరికి డెడ్ ఎండ్ లో ఆగిపోయింది ఈ కేసు. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇది ముందుకెళ్ళదనిపిస్తోంది. మీరే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. ఓకే సార్. ఈ ఇల్లు ఆ రోజు లాక్ చేసి ఉంది మేడం. వాచ్మెన్ ఫుల్ గా తాగి పడిపోయాడు. ఏం తెలియదు అంటున్నాడు. ఈ స్ట్రెచ్ లో అందరినీ అడిగారా? అడిగాం మేడం. చాలా ఇల్లు లాక్ చేసి ఉన్నాయి. ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి వచ్చి వెళ్తుంటారట. ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే ఏడాదికోసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు చూసేవట్రా. బలిసిందిరా వీళ్ళకే. బండకండి. ఎస్ వెనక స్టేట్ లోకి వెళ్ళి చూసిద్దాం. ఓకే మేడం. ఇవ్వండి. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. సార్, మాలతి మిమ్మల్ని కలవాలంటున్నారు. మాట్లాడుతున్నానా? అర్జెంట్ మ్యాటర్ అట. ఆల్రెడీ అరగంట నుంచి వెయిటింగ్. రేపు ఏరియా మొత్తం చెక్ చేసేద్దాం. నేను నీతో వస్తాను. ఏంటి? సార్ 3 రోజులుగా ఆకాష్ మర్డర్ జరిగిన ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నాను సార్. మర్డర్ సైట్ కి వెనకున్న ఇంట్లో ఆ రోజు పార్టీ జరిగింది సార్. ఇంటి ఓనర్ విజయవాడలో ఉంటున్నాడు. ఆయన కొడుకే పార్టీ ఇచ్చాడు. ఆ పర్సన్ ని ట్రేస్ చేసి విజయవాడ నుంచి రప్పించాను సార్. బయట వెయిట్ చేస్తున్నాడు. విషయం ఏంటో చెప్పు. సార్, ఇది వాడి సెల్ ఫోన్. వాడి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వాడి ఇంటి బాల్కనీలో తీసుకున్న సెల్ఫీ సార్. హత్య జరిగిన ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ సార్. జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ లో చూడండి. వీడు నాకు తెలుసు. పేరు విజయ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. వెంటనే ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించు. ఎస్ సార్. కరెంట్ అడ్రస్ ని కనిపెట్టు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ సార్. దొరికెవరా? మిస్టర్ విజయ్, హలో, వినపడుతుందా? హలో, ఎవరైనా ఉన్నారా? ఏం కావాలి సార్ మీకు? ఉదయం 10ంటికి నన్ను రూమ్ లో పడేశారు. నా ఫోన్ కూడా లాక్కున్నారు. కారణం అడిగితే చెప్పట్లేదు. టిఫిన్ తినమంటే వద్దన్నారు సార్. ఆకాష్ కి నీకు గొడవ ఏంటి? ఏ ఆకాష్? సిఎస్ ఆకాష్, 3rd క్రాస్ స్ట్రీట్, కైలాసగిరి. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఒక కేసు విషయంగా మాట్లాడాలని రమ్మన్నారు. 10 నిమిషాలు పోయిన ఆదివారం రాత్రి నువ్వు ఎక్కడున్నావు అది చెప్పు. ఆఫీస్, ఒక పార్టీ. నువ్విచ్చిన పార్టీ మధ్యలోంచి నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు? కారణం ఏంటి? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్. యూ టేక్ కేర్. ఓకే ఓకే బాయ్. పర్టికులర్ రీజన్ ఏం లేదు. హెడేక్ వచ్చింది. హెడ్ఏక్ వచ్చిందా? ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, పొద్దునే లేచి వెళ్ళాలని నీ ఫ్రెండ్కి చెప్పావుగా. కానీ సోమవారం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నువ్వు వెళ్ళలేదు కదా.
విచారించాను. అబద్ధం చెప్తున్నావా? సార్ మీరు పాత విషయాన్ని గుర్తుపెట్టుకుని నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఏమన్నావు? ఐగ్లే